హలో నమస్తే, వెల్కమ్ టు ఈనాడు వసుంధర కుటుంబం మరియు ప్రియా రైస్ రిచ్ వాళ్ళు సంయుక్తంగా కండక్ట్ చేస్తున్నారండి. ఏంటి అంటే బిర్యానీ మాస్టర్ షెఫ్ మీరేనా. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులందరికీ స్వాగతం సుస్వాగతం. మామూలుగా రాలేదండి, ఎన్నో స్టేజీలు దాటి గ్రాండ్ ఫినాలీకి విచ్చేశారు. మరి అలాంటప్పుడు మనందరం వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మరింత గట్టిగా స్వాగతం పలుకుదామా? బిర్యానీ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. ఎందుకు అంటారా? హైదరాబాద్కి బిర్యానీకి అంత అవినాభావ సంబంధం ఉందండి. భార్యాభర్తల మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో బిర్యానీకి హైదరాబాద్కి అంత మంచి అనుభవం ఉందండి. మరి అలాంటి హైదరాబాదు బిర్యానీ రెడీ చేయడానికి మన ఆడపడుచులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళు రకరకాల రుచులు, రకరకాల వెరైటీలు, రకరకాల వాసనలతో అలా అలా మత్తెక్కిచ్చేస్తున్నారు. మరి ఆ మత్తు ఏంటో, ఆ రుచి ఏంటో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం. ఈరోజు గ్రాండ్ ఫినాలీలో మరి ముఖ్యంగా వెజిటేరియన్ నుంచి 22 మెంబర్స్, నాన్ వెజ్ నుంచి 18 మెంబర్స్, అంటే టోటల్గా 40 మెంబర్స్ వస్తున్నారండి. మరి ఆ 40 మెంబర్స్ 40 రకాల వెరైటీలు అండి, 40 రకాల మసాలాలు. ఒకరు వాడింది ఒకరు వారుడు, ఒకరు వాడింది ఒకరు వాళ్ళు, ఎవరి రుచి వాళ్ళే, ఎవరి రుచికి వాళ్ళే మేము అద్భుతం అంటూ అభిరుచుల్ని మన ముందు కురిపించడానికి వస్తున్నారు. మరి వాళ్ళందరిది సంగతి విశేషాలు ఏంటో చూద్దాం. నా పేరు లత అండి. నేను హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాను. టీ నిర్మల రామంతపూర్ నుంచి వచ్చాను. కఫీలున్నీసా మొగల్పురా ఫ్రమ్ మొగల్పురా. పురాణా చరిత్ర మాల్ సే ఆయే ఉదర్. గివ్ మీ బి క్లాస్. గుణసుందరి సైనిక్పూర్ నుంచి. సైనిక్పురి. జైవాని ఈసీఎల్ క్రాస్ రోడ్ నుంచి. సురేఖ ఎర్రగడ్డ నుంచి వచ్చాను. ఎంఎస్ సురేఖ గిట్లా చెప్తున్నావు? ఎర్రగడ్డ నుంచి వచ్చాను, భయపెడుతున్నావు. లావణ్య సికింద్రాబాద్ నుంచి వచ్చాను. లావణ్య సికింద్రాబాద్. రాధా నాగోల్. పద్మ అంటే ఉప్పల్ నుండి వచ్చాను. ఉప్పల్ పద్మ. అనురాధ సికింద్రాబాద్ నుంచి. ఏం ముందు ఏరియా చెప్పిన తర్వాత మనం చెప్పుకుందాం. రూపా మోతీనగర్. మోతీనగర్. నా స్టైల్ ఒక్కరు రాలా. లక్ష్మి జగద్గిరిగుట్ట. జగద్గిరిగుట్ట. నిర్మల కూకట్పల్లి. ఆల్ ది బెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్. ఎవరికి వాళ్ళు మీరే బిర్యానీ మాస్టర్ షెఫ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాగా చేయండి, ఇన్ టైంలో ఫినిష్ చేసుకోండి. అయిన తర్వాత కూడా మీరు హడావుడి పడి కాకుండా ఇన్ టైంలో అయ్యేటట్టుగా చూసుకోండి. క్వాంటిటీ కొంచెం ఒక 50 grams అలా తగ్గినా పర్వాలేదు, ఆ వెసల్లో చేసుకోండి కన్వీనియంట్గా. స్టార్ట్.
ఈరోజు మన ఈ కార్యక్రమానికి ప్రియా అండి. ప్రియా గురించి మీ అందరికీ తెలుసు. మనం గత 4 వారాల నుంచి చెప్పుకుంటున్నాం. రుచులలో అమోఘం, నమ్మకంలో నాణ్యతలో మారుపేరు ప్రియా. గిమి బిగ్ క్లాప్స్ ప్రియా వారికి. ప్రియా పండగ సంబరాలు జరుగుతున్నాయి. ఆ పండగ సంబరాలు ఎలా అంటే ఒక ఆయిల్ 2 ప్యాకెట్లు తీసుకొని స్క్రాచ్ చేస్తే దాని నుంచి విలువైన గిఫ్ట్లు ఎన్నో సొంతం చేసుకోవచ్చు మనం. పాప కంగారు పడకండి, క్లాత్ పట్టుకోండి అంతగా వేడి తగిలితే కనుక. మేడం తక్కువైనా పర్లేదు, ఎక్కువ పట్టకండి. ఓకే. లత చూడు కూల్గా చేస్తుంది. అయిపోయింది, వేసేసింది అంతా. ఉడకలసిన ఉన్నాయి అంతే. ఓకే ఓకే. టెన్షన్ లేదు, రిలాక్స్గా వండండి. చిన్నపిల్ల కాబట్టి వచ్చి డాన్స్ అయినా అని అడిగింది. మీరు చూడండి, మనసులో దాచుకుంటారు. కమాన్. కుంకుపు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. మందిని ఎక్కించే వరారు
అమీర్పేటలో జరిగింది, తర్వాత దిల్షుక్ నగర్లో జరిగింది, తర్వాత ఏఎస్ రావు నగర్ జరిగింది, కూకట్పల్లి. వీళ్ళందరూ ఇప్పుడు ఈ 4 ఏరియాస్ నుంచి మన దగ్గరకు వచ్చారు. ఒక్కొక్క ఏరియాలో 10 మెంబర్స్, 5 వెజిటేరియన్ 5 నాన్ వెజ్ అలా సెలెక్ట్ చేసి మొత్తం 40 మెంబర్స్. అయితే మొదటి రోజు వెజిటేరియన్ కొంచెం నాన్ వెజ్ తక్కువ ఉన్నారు కాబట్టి వెజిటేరియన్ ప్రమోట్ చేయబట్టి వెజిటేరియన్ 22 మెంబర్స్ అయ్యారు, నాన్ వెజ్ 18 మెంబర్స్ అయ్యారు. టోటల్గా 40 మెంబర్స్ అయితే ఉన్నారు. 40 మెంబర్స్ నుంచి ఇప్పుడు మనం మరి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఇంకా డిసైడ్ అవ్వలేదు. వాళ్ళు మాత్రం ఆ ట్రైన్లో అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరు ముందు రీచ్ అవుతారో చూద్దాము. టైం ప్రకారం రీచ్ అవుతే చాలండి, ముందేం అక్కర్లేదు. కరెక్ట్గా ఆ టైం ప్రకారం టేస్టీగా ఉండాలి. ఒక ఆమె నేను 10 నిమిషాల ముందు చేసి అనడం వల్ల కూడా ఉపయోగం ఏం లేదు. మనం ఇచ్చిన గంటలో పూర్తి చేస్తే చాలు మనకి. ఓకే అండి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వాళ్ళ అభిప్రాయం కొన్ని తీసుకుందాము. కొందరు కూల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను విన్ అవుతాను. కాన్ఫిడెంట్గా ఉన్నారు విన్ అవుతాను. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి. మేడం, మీరు అంతకుముందు ఎప్పుడైనా పాల్గొన్నారా? ఇదే ఫస్ట్ టైమా? అదే దీనికంటే ముందు రౌండ్లో కూడా గెలిచారు కదా, ఇది గ్రాండ్ ఫినాల్ కదా, ఫైనల్ రౌండ్, ఇంకా మనం ఏంటి అన్న తేలిపోతుంది. అలా చేసినప్పుడు అంతకుముందు రౌండ్ అప్పుడు ఎంత టెన్షన్ ఫీల్ అయ్యారు? టెన్షన్ అంత పడలేదు. టెన్షన్ పడలే, ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నారు. ఉన్నారు. కూల్గా ఉంది, కానీ కొంచెం ఫైనల్స్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం కుకింగ్ పైన పెట్టుకోవాలి కదా. పెడుతున్నారు కాన్సన్ట్రేషన్ అంతా. వెరీ గుడ్ అండి. ఓకే, విజేతలు ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉందండి వచ్చిన వాళ్ళలో? ఒక చేయి ఎత్తిన వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్, 2 చేతులు ఎత్తితే ఎక్కువ కాన్ఫిడెన్స్. అబ్బో, ఆవిడ చూడు 2 చేతులు ఎత్తలా, వినలేదు నా మాట, ఆవిడ ఇండక్షన్ స్టవ్ మీదే ఉన్నారు. ఓకే అండి, నో ప్రాబ్లం, కూల్గా రిలాక్స్గా చేయండి, టెన్షన్ పడకండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడు చాలా టీవీ షోస్ చేశాను కానీ ఫస్ట్ టైం అనమాట పోటీలోని, కానీ హ్యాపీగా ఉంది. ఆ రోజు ఎగిరి గంతేసినట్టున్నావు ఏఎస్ రావు నగర్లో, మరి ఇప్పుడు మామూలుగా చెప్తున్నావు? చాలా హ్యాపీగా, ఆ రోజే చాలా హ్యాపీ అనిపించింది, ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. బిర్యానీ అంటే హైదరాబాద్, మనం హైదరాబాద్లో ఉన్నామంటే చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానీ చాలా చాలా ఫేమస్. ఈరోజు అదే హైదరాబాద్లో మేము ఈ బిర్యానీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బిర్యానీ చేస్తున్నామంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వసుంధర కుటుంబానికి చాలా థ్యాంక్స్ అండి. ఒక హౌస్ వైఫ్ ఎప్పుడు ఇంటికే పరిమితం అవుతుంది, బట్ వసుంధర కుటుంబం ఎన్నో ఇలాంటి స్టేజెస్ ఇచ్చి హౌస్ వైఫ్స్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఈరోజు మా బిర్యానీ పర్ఫార్మెన్స్ కూడా మేము ఇవ్వడానికి ఇంత ఎంకరేజ్ చేస్తున్న వసుంధర కుటుంబానికి చాలా చాలా మేము అందరం మహిళలందరం చాలా రుణపడి ఉంటాము. ఇలాంటి ఆపర్చునిటీస్ మాకు చాలా చాలా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అలానే అభిరుచి ఛానల్ కొత్తగా వచ్చింది కదా, చూస్తున్నావు కదా, అందులో నీకు అంటే వంటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు? అందులో ఏమైనా ఇంకా? చాలా బాగుందండి. Beautiful girl, do you really wanna get on the floor? Oh my, get ready girl, let's get a rock and a roll. Oh my, beautiful girl, do you really wanna get on the floor? Oh my, get ready girl, let's get a rock and a roll. మీరు గార్నిష్ చేసి తెచ్చే ప్లేట్ ఏది ఉందో అందులో పెట్టినవన్నీ తినేటట్టు ఉండాలి, వాసన చూసి ఇసిరేసేటట్టు ఉండకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇంక నుంచి మీరు అలంకరించుకోండి, కానివ్వండి, మీరు ఎలా అలంకరిస్తారో అలా అలంకరించండి.
అభిప్రాయాలను తెలియజేస్తారు. ఎలా ఉంది వాళ్ళకి, ఎలా ఆనందం పొందారు, ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారన్నది తెలుసుకుందాం. ఓకేనా? హాయ్. హాయ్ అండి. మొదటిగా వసుంధర కుటుంబానికి నా మనస్పూర్వక నమస్కారాలండి. నా పేరు లత అండి. నేను శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాను. నేను ఎక్కడ కుకింగ్ అంటేనే నా మనసు అక్కడికి ఎగురుకుంటా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ముఖ్యమైనది వంట. ఎందుకంటే మనం ఎంత ప్రేమగా వంట చేసి వడ్డిస్తామో ఇంట్లో వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు, అంత అద్భుతంగా. మెయిన్ ఇంట్లో భోజనమే కదండి, ఆ భోజనం ప్రేమగా వడ్డిస్తాను. అలాగే నేను ఎక్కడన్నా రాలేదండి. నేను వంటలు చాలా చాలా డిఫరెంట్గా చేస్తాను. నా స్పెషాలిటీ ఏంటంటే ఫాస్ట్గా అనమాట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేను అవర్స్గా ఎప్పుడు టైం తీసుకోను. తడుముకోకుండా వంట చేసేస్తావు. తడుముకోకుండా ప్లస్ వాళ్ళు ఇలా వచ్చి కాళ్ళు కడుక్కుని వచ్చే లోపు నేను వేడిగా వడ్డించేస్తాను. ఓకే, థ్యాంక్ యూ లత. మీ పేరు? నా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? దోమల్గూడ నుంచి వచ్చే. పద్మ కుడతావేమో, జాగ్రత్తగా ఉండాలి. ఓకే పద్మ, చెప్పు ఏంటి విశేషాలు? వంటలంటే మహాప్రాణం అండి. ఎక్కడ వసుంధర పేపర్ చూసేది నేను అందుకోసం. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు నిర్మల, నేను రామంతపూర్ నుంచి వచ్చాను. టీవీ ఛానల్ మీ దగ్గరే పెట్టుకున్నావుగా పెద్దది. తర్వాత నేను కుకింగ్ అంటే చాలా ఇష్టం. చాలా కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను. బేకింగ్, చాక్లెట్ మేకింగ్, తర్వాత కుకింగ్లో ఫేస్బుక్లో అన్నిట్లో నా రెసిపీస్ అన్నీ పెట్టు. ఓకే, వెరీ గుడ్. నిర్మల జీ, ఆప్కా నామ్? రేఖా అండి. రేఖా, మారేట్పల్లి నుంచి వచ్చాను. ఓకే. కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాంపిటీషన్స్ అన్నిట్లో పార్టిసిపేట్ అవుతాను. పెయింటింగ్ అవన్నీ వేస్తాను. ఓకే ఓకే ఓకే. మీ పేరండి? హలో, నా పేరు పద్మావతి అండి. నేను రెయిన్బో విస్తా మూసాపేట నుంచి వచ్చాను. మా పిల్లలకి నేనే వంట చేసి పెట్టుకుంటాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా, అందుకోసం భోజనం మంచిగా చేసి పెడితే అందరికీ బాగుంటుందని నేను వంట అంటే చాలా ఇష్టం నాకు. ఓకే, మీ పిల్లలకి బిర్యానీ ఇష్టమని నేర్చుకున్నారా లేకపోతే ఎవరికి ఇష్టమని నేర్చుకున్నారు? మా పిల్లలకి బిర్యానీ ఇష్టం అండి. మా వారికి కూడా బిర్యానీ. అది ముందు ఆయనండి, తర్వాతే పిల్లలు. ఆయనకి ఇష్టం కాబట్టి నేర్చుకుని ఆ తర్వాత పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం వండి పెట్టారు. గుణసుందరి. ఎక్కడి నుంచి వచ్చారు? సైనిక్పూర్ నుంచి మేడం. సైనిక్పూర్ నుంచి వచ్చిన గుణసుందరి గారు, ఈ ఫెస్టివల్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈనాడు వసుంధర కుటుంబం ప్రియా వాళ్ళు సంయుక్తంగా కండక్ట్ చేశారు కదా, మహిళల కోసం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంట్లో ఉండి వంట చేసుకొని అందరం చూసుకునే మహిళలకి ఇలాంటి అవకాశం ఇచ్చారు. తర్వాత బిర్యానీ అంటే మామూలుగా చాలా హెవీగా ఫీల్ అవుతారు. అలా కాకుండా అందరికి ఈజియెస్ట్గా డైజెస్ట్ అవ్వడం కోసం నేను లెస్ ఆయిల్తో చేశానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి వెజిటేరియన్ బిర్యానీ విజేత ఎవరు అన్నది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోవాలి. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదండి.